ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. బంగ్లాదేశ్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ పార్టీ ఈ ఎన్నికల్లో బోణి కొట్టింది. భోలా నగరం నుంచి బంగ్లాదేశ్ జమాతే ఈ ఇస్లామీ అభ్యర్థి ఎండి నజ్రుమ్ ఇస్లాంపై బీజేపీ అభ్యర్థి రెహమాన్ పార్దో 75,337 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బంగ్లాదేశ్ జాతీయ పార్టీ. ఇది ఒక బీజేపీ అనమాట. అక్కడ బీజేపీ. సో బంగ్లాదేశ్కు కాబోయే ప్రధాని మరికొద్దిసేపట్లో అనౌన్స్ కాబోతుంది. బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న జాతీయ ఎన్నికలు జరగగా 297 సీట్లకు సంబంధించిన ఫలితాలను ఇప్పటికే ఈసీ ప్రకటించింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి దాని మిత్రపక్షాలు కలిపి ఏకంగా 212 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అర్హత సాధించాయి. సో బిఎన్పి అధినాయకుడు తారిక్ రహమాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టున్నారు మరి కాసేపట్లో. మరోవైపు విపక్ష జమాత్ దాని మిత్రపక్షం 77 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడం ఇక్కడ గమనార్హం. జమాత్ 68 స్థానాలు గెలవగా నేషనల్ సిటిజన్ పార్టీ 6 స్థానాలను గెలుచుకుంది. సో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 50 రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. వీరిలో 273 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. బిఎన్పి అత్యధికంగా 291 మంది అభ్యర్థులను నిలబెట్టింది. సో ఈ ఎన్నికల్లో 83 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేసినట్లు కూడా ఈసీ ఇప్పటికే వెల్లడించింది. సో బీజేపీ అభ్యర్థి పార్దో ఆ పార్టీ తరఫున బోణి కొట్టినట్టు ప్రకటించింది. సో దక్షిణ బంగ్లాదేశ్లోను భోలా నగరాన్ని తిలోత్తమగా మార్చి ఆధునిక అందమైన నగరంగా మారుస్తామని పార్దో ఎన్నికల హామీల్లో హామీ ఇచ్చారు ఆయన. సో ఫలించిన పార్దో హామీలు ఒక రకంగా భోలా పరిసర వంతెన నిర్మాణం కావచ్చు, ఇంకా వైద్య కళాశాలల ఏర్పాటు కావచ్చు, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ తన ముఖ్య ప్రాధాన్యతలుగా పార్దో చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యానికి ప్రజల శాంతికి బాటలు వేస్తానని కూడా పార్దో స్పష్టం చేశారు. దీంతో అతని హామీలపై నమ్మకం ఉంచి భోలా నగర ప్రజలు తాజా ఎన్నికల్లో అతన్ని భారీ మెజార్టీతో గెలిపించారు. రాష్ట్ర క్యాబినెట్ కీలక భేటీ అసలు ఎవరి పార్దో అనే విషయం చాలా అందరికీ అర్థం కాని విషయం. సో బీజేపీకి చెందిన రెహమాన్ పార్దో విషయానికి వస్తే అతడు ఒక విద్యావేత్త అండ్ ప్రముఖ న్యాయవాది, బంగ్లాదేశ్ మాజీ మంత్రి నజీర్ రెహమాన్ కుమారుడు. సో భోలా నియోజకవర్గం నుంచి గతంలోనూ పార్లమెంట్ సభ్యుడిగా అతడు వ్యవహరించారు. ఆయన ఢాకాలోని బ్రిటిష్ స్కూల్ ఆఫ్ లా కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు ప్రజెంట్. 2008లో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో పార్దా తొలిసారి రాజకీయ ప్రవేశం చేశారు. అవామీ లీగ్ అభ్యర్థి యూసఫ్ హుస్సేన్ ఓడించి తన రాజకీయ ప్రస్థానాన్ని పార్దో ప్రారంభించారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.